అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు, శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు. త్వాం ప్రపన్నం అంటే నీకు నేను శరణు అన్నాను. ఎవడైనా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ, నీకు అది తెలుసుకోవాలి అని అడగకపోతే వాడికి చెప్పకూడదు. వాడు ఎట్లా ఉండాలి అంటే పరిప్రశ్న చేయాలి. పరిప్రశ్న అంటే టీచర్ నీకు నన్ను అడిగేది ప్రశ్న, ఎందుకంటే దానికి ఆన్సర్ టీచర్కి తెలుసు. పరిప్రశ్న అంటే నీకు తెలియదు వాటి చెప్పమని అడుగుతున్నది, అదే పరిప్రశ్న. అంటే నీకు తెలియకుండా నువ్వు ఒకటి అడగాలి, అడగకుండా నేను చెబుతాను అని చెప్పకూడదు ఎవడు కూడా. అంటే నువ్వు అడిగితే నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో వాడికి అర్థం అవుతుంది, అప్పుడు వాడు దానికి సరైన సమాధానం చెప్పాలి. అంతేగాని కూర్చోబెట్టి పురాణంలాగా కథ చెప్తానని చెప్పకూడదు. అర్జునుడు ఇప్పుడు అడుగుతున్నాడు అన్నమాట. ఎట్లా చెప్పమంటున్నాడంటే సాధిమాం, నన్ను ఆర్డర్ చెయ్యి అంటున్నాడు. నాకు ఊరికే ఏదో చెప్తాను అని కాదు, నాకు విధించు. ఎప్పుడు ఆర్డర్ చేసేది ఎవరు అంటే వేదం. వేదం ప్రభు సంహితం, శాస్త్రం మిత్ర సంహితం, కావ్యం కాంతా సంహితం. దానికి అర్థం అది. వేదం ఎప్పుడు ప్రభు సంహితం. రాజు ఎట్లాగైతే ఇది చెయ్యి అంటే అది చేస్తేరా, అది ఏమి అని క్వశ్చన్ చేయకూడదు నువ్వు. అంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదా, దీన్ని చేస్తే నాకేంటి నష్టం, నాకేం లాభం, ఇవి నువ్వు అడగకూడదు. వేదం అట్లా చెప్పిందన్నమాట. ఇంకా నీకు అసలు ఛాయిస్ ఇవ్వలే. నువ్వు అడగడానికే ఛాయిస్ ఉంది కానీ క్వశ్చన్ చేయడానికి ఛాయిస్ లేదు. అడగడం వేరు, క్వశ్చన్ చేయడం వేరు కదా. అట్లా అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడు, సాధిమాం అంటున్నాడు. నేను అడగడానికి ఇంకా సంబంధమే లేదు, నువ్వు ఏం చెప్తే అది నేను వింటాను, నువ్వు చెప్పమన్నాడు. శిష్యస్తేహం, నీకు శిష్యుణ్ణి, నా పరిస్థితి ఇది, నాకు కష్టం ఇది, నువ్వు ఎట్లా చెప్తావో చెప్పమన్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాలి అంటే పురాణం చెప్పకూడదు, కథలు చెప్పకూడదు. పురాణం కథలు చెప్పింది, కథలో నువ్వేం చెయ్యాలో అది చెప్తుంది. అట్లా నాకు కథ చెప్పద్దు. కథ అంటే ఏమిటి, దశరథుడు ఉన్నాడు, వాడికి 3 భార్యలు, వాడికి రాముడు, వాళ్ళ కొడుకులు, దశరథుడు ఇట్లా భార్యకి వరం ఇచ్చాడు, దానివల్ల నాకు లాభం లేదు. ఎందుకంటే నేను దశరథుడిని కాదు, నేను ఇట్లా వరం ఇవ్వటం లేదు, నేను ఇప్పుడు రాముడు వెళ్ళే నేను ఆ కొడుకుని అడవికి పంపించడం లేదు. అందుకని నాకు అట్లా కథలు చెప్పద్దు. నాకేం చెబుతావంటే వేదం ఏం చెప్పిందో కరెక్ట్గా నాకు అది అర్థమయ్యేటట్టుగా నాకు చెప్పి నా దుఃఖాన్ని పోగొట్టమని అడిగాడు. సాధి అన్న పదానికి అర్థం అది. సాధిమాం అంటే నన్ను ఆజ్ఞాపించు, ఏ పద్ధతిలో ఆజ్ఞాపించు. నువ్వేదో పెద్దవాడివి, నువ్వు నాకు బావువి, నేను నీకు బావమరిదిని అని క్వశ్చనే లేదు. నువ్వు గురువువి, నేను శిష్యుడిని, నాకు అంతే చెప్పు. నీకు నాకు రిలేషన్షిప్ అంతే, అంతకంటే నీకు నాకు ఏ సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు నా బావమరిదివి కదా, నేను ఏదో కాస్త పరాచకంగా ఏదో చెప్తాను అట్లా చెప్పొద్దు నాకు అని చెప్పమన్నాడు. ఏదో చెప్పి ఇదంతా లేదులే ఉళక్కిలే అంటారు కదా, అట్లా నాకు చెప్పొద్దు. శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం, నిన్ను నేను శరణు అన్నాను. నాకు యత్ శ్రేయస్సు, నాకు శ్రేయస్సు ఏదో అది చెప్పు. ఇప్పుడు మనం అందరం ఎవరన్నా దండం పెట్టంగానే ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిరస్తు అని దీవిస్తాం. ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఈ 3 శ్రేయస్సు కాదు. అంటే నువ్వు వాడికి ప్రేయస్సును ఆశీర్వదిస్తున్నావు. ఆరోగ్యం ఉండాలంటున్నావు, ఆయుష్ ఉండాలంటున్నావు, వాడు ఐశ్వర్యం ఉండాలంటున్నావు. అంటే నీ సెన్స్లో ఐశ్వర్యం డబ్బు, నీ సెన్స్లో ఆరోగ్యం వాడి శరీరం అట్లానే ఉండాలి అని కదా. ఆ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అని, ఆరోగ్యం ఆత్మకు ఆరోగ్యం లేదు కదా. కాబట్టి నువ్వు ఆశీర్వదించే ఆశీర్వచనం అది శ్రేయస్సు కాదు. అందుకని అర్జునుడు క్వశ్చనే చూడు ఎట్లా ఉందో. నువ్వు నాకేదో కాకమ్మ పుల్లమ్మ కబుర్లు చెప్పద్దు, పురాణాలు అసలు చెప్పద్దు. నేను పురాణాలు వినడానికి ఇక్కడ రాలేదు. తర్వాత నీకు నాకు రిలేషన్షిప్ అసలు మర్చిపో, నీకు నాకు సంబంధం లేదు. అది కాక నేను శిష్యుణ్ణి, నన్ను వేదం ఆజ్ఞాపించినట్టుగా నాకు ఆజ్ఞాపించు, నాకు ఆజ్ఞాపించే చెప్పు. అంతేగాని నువ్వు చేస్తావా చెయ్యవా అట్లా అడగద్దు.
ఆయన ఇంత చెప్పినా కూడా చివరికి అర్జునుడు కృష్ణుడు యథేచ్ఛసి తదాకు, నేను చెప్పింది చెప్పాను, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అన్నాడు. నాకు అట్లా ఛాయిస్ ఇవ్వద్దు అంటున్నాడు ముందే. ఇదే చెయ్యి అని చెప్పు, నేను అదే చేస్తా. ఎందుకు చేస్తానంటున్నా అంటే, ఒక లెక్క చెయ్యాలంటే ఆ లెక్కకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తేనే ఆ ఆన్సర్ వస్తుంది. నువ్వు ప్రొసీజర్ నేను మారుస్తాను అంటే నాకు ఆన్సర్ రాదు. అందుకని నాకు ఆన్సర్ కావాలంటే, కరెక్ట్ ఆన్సర్ కావాలంటే ప్రొసీజర్ని నేను ఫాలో అవ్వాలి. నువ్వు నాకు ఆ ప్రొసీజర్ చెప్పు. నాకున్న సమస్య ఇది, నువ్వు ఎక్స్ అనుకో వై అనుకో ఏమన్నా అనుకో, నాకు ఆ ఎక్స్కి రిజల్ట్ కావాలి. కథలు చెప్పి నాకు టైం వేస్ట్ చేస్తే నాకు అంత యుద్ధభూమిలో నాకు అంత టైం లేదు. మనకు కూడా అంత టైం లేదు. నువ్వే కదా నరుడివి, ఆల్రెడీ జీవితంలో 40 ఏళ్ల కాలం గడిచిపోయింది కదా. అందుకని అడుగుతున్నాడు శ్రేయస్సు. శ్రేయస్సు, నాకు శ్రేయస్సు ఏదో అది చెప్పు. నాకు ఊరికినే అర్జున నువ్వు యుద్ధంలో వెళ్ళు, నువ్వు రాజ్యం సంపాదించుకో, నువ్వు రాజు వైపు, లేకపోతే ధర్మరాజుకు రాజ్యం చెప్పి నువ్వు నీ బాధ్యత నెరవేర్చుకో, నీ తమ్ముడుగా నీకు డ్యూటీ, అట్లాంటి పనులు అట్లాంటి కథలు నాకు చెప్పవా. క్షత్రియుడివి నువ్వు యుద్ధం చెయ్యి అట్లా చెప్పొద్దు నాకు. కానీ ఏం చెప్పొద్దో కూడా ముందే చెప్పేస్తున్నాడు. నువ్వు చెప్పే శ్రేయస్సు నాకు శ్రేయస్సు కాదు, నిశ్చితం శ్రేయం. నిశ్చయమైనటువంటి శ్రేయస్సు ఏదో అంటే విధి నీకు ఉపనిషత్తు కాదు, వేదం ఏం చెప్పిందో శ్రేయస్సు అని అది నాకు చెప్పు. కఠోపనిషత్తులో శ్రేయస్సు ప్రేయస్సు అని 2 మార్గాలు చెప్పింది. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, ఒకటి శ్రేయో మార్గం, ఒకటి ప్రేయో మార్గం. 2 మార్గాలు ఉన్నాయి అర్జున కాదు నచికేత. నువ్వు వై జంక్షన్లో ఉన్నావు. ఒక మార్గం ఎట్లా ఉంటుంది అంటే చక్కటి మంచి రోడ్డు, సిమెంట్ రోడ్డు, దాంతో చక్కగా లైట్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, రోడ్డు చాలా బాగుంది, దాంట్లో గతుకులు అవి ఏమీ లేవు, నీ కారు చక్కగా పోతుంది. కానీ ఆ రోడ్డు చివర ఏముందంటే ఒక పెద్ద లోయ ఉంది. ఇంత స్పీడ్గా పోయిన కారు ఆ లోయలో పడిపోతుంది. దారిలో ఏ ఆటంకాలు లేవు, ముళ్ళు లేవు, ఎవరు దొంగలు లేరు, పైగా రాజబాట ఇది, అంటే అందరూ వెళ్ళేటువంటి రోడ్డు. కానీ దీనికి ఆ చివరి ఎండ్ ఎట్లా ఉందంటే లోయ. ఆ లోయ నీకు కనపడదు. అంటే రోడ్డు ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు నీ కారు లోయలో పడుతుందో కూడా నీకు తెలియదు. అది ఒక రోడ్డు, దాంట్లో లైట్లు ఉన్నాయి, సిమెంట్ రోడ్డు, గతుకులు లేవు, చాలామంది ప్రయాణం చేశారు, నీట్గా ఉంది. అయితే వాళ్ళు ఏమవుతున్నారు అంటే అంత దూరం పోతున్నారు, అంత స్పీడ్గా పోతున్నాడు ఆ గతుకుల్లో. మనం అందరం పోతున్న మార్గం అదే. కానీ చాలా బాగుంది. ఎందుకంటే మీ అమ్మ పెళ్లి చేసుకుంది, మీ అమ్మమ్మ పెళ్లి చేసుకుంది కదా, చచ్చిపోయారు కూడా, అదే అంటే ఏమిటి ఆ రోడ్లోనే వాళ్ళు ప్రయాణం చేశారు, నువ్వు కూడా ఆ రోడ్లోనే వెళ్ళావు. మీ అమ్మ పెళ్లి చేసుకుంది, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మీ నాన్న పెళ్లి చేసుకున్నాడు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, సంపాదిస్తున్నావు. అదే అంటే రోడ్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి అన్నాడుగా, లైట్లు ఉన్నాయి, నీకు ఆటంకాలు లేవు. ఎందుకంటే నీకు బ్యూటిఫుల్ రోడ్, నీకున్న చదువు ఏదో ఉంది, నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంతో నువ్వే సంపాదించుకుని మీ నాన్న పెళ్ళాం పిల్లల్ని పోషించుకున్నాడు, మీ తాత పోషించుకున్నాడు, ఆయనకు 1000 వచ్చి ఉండొచ్చు, ఆయనకు 10,000 వచ్చి ఉండొచ్చు, నీకు 10 లక్షలు వచ్చి ఉండొచ్చు. బట్ ఆయన చేసిన పని అదే, నువ్వు చేస్తున్న పని అదే. నేను మరీ పెద్దగా చదువుతున్నానా? అదే టోటలీ ఫైన్. నేను మరీ క్లాస్లో చెప్పినట్టు అరుస్తున్నానేమో అని అనుకుంటున్నాను. జంక్షన్లో ఒక రోడ్డు చాలా బాగుంది, నీట్గా ఉంది, గతుకులు లేవు, అసలు ఏం లేవు. నువ్వు పెళ్లి చేసుకుంటేనాడు నీకేం సమస్య లేదు. నీ పెళ్ళాన్ని నేను అమెరికా పంపించినా, ఇంకా జర్మనీ పంపించినా, ఇంకో దేశం పంపించినా కూడా మీ ఇద్దరే పోయినారు, ఉన్నది సంపాదించుకున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, మీ లైఫ్ గడుస్తున్నది. కానీ ఈ రోడ్డు చివరి దాకా చేర్చదు నేను. అది డెడ్ ఎండ్ కూడా కాదు, డెడ్ ఎండ్ నీకు తెలిస్తే అక్కడ ఆగుతావు. అది నిన్ను ఆగనివ్వదు, నిన్ను ఆ రోడ్డు తీసుకెళ్ళి చక్కగా లోయలో పడేస్తుంది. ఎప్పుడు లోయ వస్తుందో కూడా నీకు తెలియదు. అంటే ఎవరికి లోయ ఎక్కడ వస్తుందో మనకు తెలియదు. మన రోడ్డు అదే, మనం అందరం వెళుతున్న రోడ్డు అదే. నువ్వు వెళ్ళింది, నేను వెళ్ళేది. ఎందుకు వెళుతున్నావు ఈ రోడ్డు అంటే మీ అమ్మాయి ఈ రోడ్లోనే వెళ్ళింది, మీ పూర్వీకులంతా ఈ రోడ్లోనే వెళ్ళారు, అక్కడ పడిపోయినావు.
అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళాం, ట్రావెల్ చేసాం. ఇప్పుడు మనం అందరం కొంత దూరం ట్రావెల్ చేసాం. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఈ రోడ్లోకి ఇట్లా క్రాస్ అవుతానంటే ఇటు రోడ్డు లేదు. అవును. అది ఇంకా బయలుదేరామంటే అందులో పడిపోవాల్సింది. ఈ వై జంక్షన్లో ఇటు ఒక రోడ్డు ఉంది. ఇది రోడ్డు కాదు, ఇది చిన్న కాలిబాట. ఇదంతా పాత్వే చిన్నది. కాలిబాట అంటే పగడండి అంటాం హిందీలో. ఓన్లీ అంటే మనుషులు నడిచిన అంతే, ట్రైల్ లాగా. ఎక్కువ పెద్ద రోడ్డుగా కూడా కాదు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు నడిచిపోతున్నారు, వాళ్ళ కాళ్ళ గుర్తులు ఉంటాయి, అంతకంటే ఏముండవు. పైగా ఇది కీకారణ్యం, ఇదంతా అడవి. ఈ అడవిలో నువ్వు ప్రయాణం చేయడానికి ట్యూబ్ లైట్ అక్కడ ఉన్నట్టుగా పెద్ద లైట్లు గిట్లు ఏం లేవు. అంటే నీకు దారి చూపించడానికి కూడా ఎవ్వరు లేరు. జస్ట్ నువ్వు గురువు అని ఎవరిని నమ్ముకున్నావో వాడు ఒక టార్చ్ లైట్ నీ దగ్గర, ఆ టార్చ్ లైట్ వేసుకుంటూ నువ్వు వెళ్ళాలి ఈ రోడ్డు. బట్ ఈ రోడ్లో నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది చక్కగా ఏం తీసుకుంటే మోక్ష సౌధానికి తీసుకెళ్తుంది. బిల్డింగ్. సౌధం మీన్స్ మేడ. సుధ అంటే సున్నం, సున్నంతో కట్టింది. ఇల్లుని సున్నంతో కడతారు కదా, అది సౌధము. అంటే వైట్ వాష్ చేసినటువంటిది. అంత అంత మంచి అందమైన ఇంటికి. నీకు అటు వెళితే గుంటలో పడిపోతావు, ఇటు వెళితే అప్. బట్ ఈ ప్రయాణం చాలా కష్టం. ఇక్కడ గైడ్స్ ఎవరూ లేరు. ఈ అడవిలో నీకు దొంగల భయం చాలా ఉంది. అంటే ఎవడైనా నిన్ను మధ్యలో అటకాయించే వ్యవహారం ఉంది. అంటే ఇది చాలా కష్టమైన దారి. ఈ దారిలో నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయాలి. ఆ దారిలో అయితే నీతో పాటు చాలా కార్లు ఉన్నాయి. ఈ దారిలో చాలా కార్లు లేవు, కార్లు రావు అసలు. నువ్వు కాలినడకన వెళ్ళాలి. ఇది కీకారణ్యం, రోడ్డు కనపడదు. మధ్య మధ్యలో దొంగలు వచ్చి నిన్ను అటాక్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. బట్ ఈ రోడ్లో నువ్వు ప్రయాణం చేస్తే ఇది నిన్ను అబ్రప్ట్గా తీసుకెళ్ళి లోయలో పారేది. ఇది తీసుకెళ్ళి ఇది ఎక్కడికి లీడ్ చేస్తుంది అంటే మోక్ష సౌధానికి తీసుకెళ్తుంది. నువ్వు ఆ దారిలో వెళితే చివరి ఎండ్ ఏమిటి అంటే నువ్వు మేడ ఎక్కుంటావు ఒకటి, ఇంకా నువ్వు దిగక్కర్లే. వై జంక్షన్లో ఉన్నావు, నువ్వు సెలెక్ట్ చేసుకో, ఇటు వెళతావా ఇటు వెళతావా. ఇదంతా కష్టమైన దారి. దీంట్లో ఎవరు నిన్ను గైడ్ చెయ్యరు. ఎవరు చేస్తారు అంటే నీ గురువు ఒక్కడే ఉంటాడు. అది ఒక టార్చ్ లైట్ అనుకో, ఒక టార్చ్ లైట్ సహాయంతో నువ్వు వెళ్ళాలి. గురువు అని ఎవరినైతే నువ్వు నమ్ముకున్నావో వాడు కూడా ఒక శరీరం వాడే కదా, వాడు ఎప్పుడైనా వదిలేయచ్చు. రామనాథం గారిలో శరీరం వదిలేయచ్చు. నీకు ఆ దారిలో ఉండదు. దొంగలు వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు, ముళ్ళు గుచ్చుకుంటాయి. రోడ్డు కాదు కదా, నువ్వు సెలెక్ట్ చేసుకో. దీన్ని శ్రేయో మార్గం అని పెట్టారు కఠోపనిషత్తులో. నచికేతుడికి యమధర్మరాజు చెప్తూ, నాయన 2 దారులు ఉన్నాయి, నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు వై జంక్షన్లో ఉన్నావు, నీకు అటు కావాలంటే నువ్వు అటు వెళ్ళొచ్చు, ఇటు కావాలంటే ఇటు వెళ్ళొచ్చు. ఎప్పుడైనా అటు వెళ్ళి నువ్వు మళ్ళీ దీంట్లోకి వద్దామంటే నువ్వు రాలేవు, ఇటు వెళ్ళి దాంట్లోకి వద్దామన్నా కూడా నువ్వు రాలేవు. అటువంటి మార్గాలు 2 చెప్పింది. నాకు శ్రేయస్సు ఏదైతే వేదంలో శ్రేయస్సు అని చెప్పిందో, వేదం చెప్పిందే కదా ఉపనిషత్తు, కఠోపనిషత్తు చెప్పిన మార్గం అది. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం అంటున్నాడు కదా. అంటే ఆ ఉపనిషత్తులో ఏదైతే శ్రేయస్ మార్గం అని చెప్పారో ఆ మార్గం నాకు చెప్పు, నాకు ఆర్డర్ చెయ్యి అని అడిగాడు అర్జునుడిని. కృష్ణుడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అంటే ఇప్పుడు అర్జునుడికి ఏం చెప్పాలి అంటే వేదంలో ఏం చెప్పిందో అదే చెప్పాలి. వేద బాహ్యంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పకూడదు. అంటే వేదం చెప్పింది అంటే నీకు ఖచ్చితంగా నీకు కొటేషన్ ఇవ్వాలి. వేదం ఫలానా చోట ఈ మాట చెప్పింది, ఆ మాటే నీకు నేను చెప్తున్నాను అని చెప్పాలి. కబుర్లుగా ఏదో పురాణంలో కథ చెప్పినట్టుగా కథ చెప్పకూడదు. ఇప్పుడు కథ వినే పరిస్థితిలో లేడు అర్జునుడు. ఇంకా ఏం చెప్తున్నా అంటే నన్ను ట్రైన్ చేయి అంటున్నాడు, నాకు శిక్షణనియ్యి అంటున్నాడు. నన్ను ఊరికే తయారు చేసి వదిలిపెట్టవాకు. అర్జున నువ్వు యుద్ధం చెయ్యి అంటే నేను చేయను. నేను ఎందుకు యుద్ధం చెయ్యాలో
నాకు కరెక్ట్గా చెప్పు, నా సమస్య నీకు చెప్పాను, ఏమిటంటే నా బాధ ఏమిటి, అక్కడ ఎదురుగా భీష్ముడు చచ్చిపోతాడని బాధ, ద్రోణుడు చచ్చిపోతాడని బాధ, తర్వాత వాళ్ళందరూ ఆడవాళ్ళందరూ వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారని బాధ. వీడికి ఎందుకు బాధ, వాళ్ళు ఏం చేస్తే వీడికి, పైగా అందరు అట్లాంటి వాళ్ళే ఉంటారా, ఇమాజినేషన్. మరి బాధ అది. పైగా ఆ పుట్టిన పిల్లలు పిండోదకాలు పెడితే పితృదేవతలకు పిండ ప్రదానాలు జరగవని బాధ. వీడికి నాకు సరిగ్గా సమాధానం కావాలి. నువ్వు ఏదేదో సమాధానం చెప్పి, అవునులేరా పితృదేవతలు తీసుకుంటారులే, ఎవడు చెప్పినా తీసుకుంటారులే, ఇట్లా చెల్లుతుందిలే, పశువుల్లాగా ఒక భర్త ఒక భార్య ఉండాలనేటువంటి నియమం లేదులే, మనుషుల్లో కూడా ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవచ్చులే, నువ్వు అట్టాడు కథలు చెప్తావేమో. నేను ఆ కథలు వినాను, ముందే చెప్పేశాడు. నువ్వు నాకు అట్టాడి కథలు చెప్పద్దు, ఎందుకంటే పశువుల్లో న్యాయం లేదు. పశువు దాని కొడుకుతోనే అది సంతానానికి అంటుంది, దానికి తప్పులేదు, దానికి తెలియదు. పక్షుల్లో మరి ఆ న్యాయం ఉంది. పక్షి అసలు ఇంకొక పెట్టెతో జతే కట్టదు. ఒక పెట్టె చచ్చిపోతే అట్లాగే ఉంటుంది అంతే, చావదు. అది ఇంకొక రిలేషన్ పెట్టుకోదు. పక్షులకు న్యాయం మనుషులకు లేదు కదా. అవును. అందుకే పశు న్యాయమా పక్షి న్యాయమా అంటారు. అంటే అడిగేటప్పుడు మరి అమెరికాలో ఆల్మోస్ట్ పశు న్యాయంలో. అవునవును, యా యా. చెప్తున్నాడు, నహి ప్రపశ్యామి మమాపనుద్య ఉద్యచ్చోదకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావ సపత్నమూర్ధం రాజ్యం సురాణమపి చాధిపత్యం. నాకు బాధ ఏమిటి అంటే, నేను స్వర్గానికి వెళ్ళాను, ఇంద్రుడికి సహాయం చేశాను, ఇంద్రాసనం మీద కూర్చున్నాను కదా, నాకు అసలు శత్రువులే లేరు. ఎందుకంటే శత్రువులు, అర్జునుడు వచ్చాడంటే శత్రువులు చచ్చిపోతారు. అటువంటి భూమండలాన్ని, సమృద్ధమైన రాజ్యాన్ని నేను పరిపాలించుకున్నాను. అంటే నాకు అటువంటి పేరు ఉంది. రాజసూయాగం కూడా చేశారు కదా వీళ్ళు. దేవతల ఆధిపత్యాన్ని పొంది కూడా దేవతల దగ్గర ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడి దగ్గర ఇంద్రాసనం మీద సగం సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చోడానికి కారణం అతను ఇంద్రుడు కొడుకే కాబట్టి. అర్జునుడు ఇంద్రుడు కొడుకే కదా. వాళ్ళ నాన్న దగ్గర వాడు కొడుకు కూర్చుంటే అది గొప్ప కాదు కదా కదా. కానీ అందరికీ ఇంద్రాసనం దొరకదు కదా. అలా కూర్చుని కూడా నాకు మాత్రం ఉచ్ఛ్రోషణం ఇంద్రియాణం, నా ఇంద్రియాలన్నీ కూడా తపించిపోతున్నాయి. ఇంద్రియాలు ఎప్పుడు తప్పిస్తాయంటే, నీకు చూడు, బాగా దుఃఖం వచ్చిందనుకో చాలా నీళ్లు తాగుతావు, బాగా కోపం వచ్చిందనుకో చాలా నీళ్లు తాగుతావు. నీకు చాలా ఆవేశం వచ్చి కోపం వచ్చింది, ఇమ్మీడియట్గా నువ్వు గ్లాసు నీళ్లు తాగుతావు. ఎవరికైనా కోపం వచ్చిందనుకో గ్లాసు నీళ్ళు ఇస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దట్ ఆవేశం. అంటే నీకు ఒక్క క్షణం నీ కోపము నీ రక్తంలో ఉన్న వాటర్ని ఎవాపరేట్ చేసేస్తుంది. ఉచ్ఛ్రోషణం అంటున్నాడు అర్జునుడు. అది ఆ నీళ్లు ఎండిపోతాయి. బ్లడ్లో ఎప్పుడైతే వాటర్ ఎండిపోతుందో ఇమీడియట్గా బయట నుంచి సప్లై చేస్తున్నావు. నీకు ఎండిపోయినాయి అని చెప్పడానికి నీ పెదవులు ఎండుతాయి, నీ నాలుక ఎండుతుంది, నీకు మాట రాదు. ఎప్పుడు అంటే నీకు భయం కలిగినప్పుడు, నీకు కోపం వచ్చినప్పుడు. సంతోషం కలిగినప్పుడు రాదు. నీకు సంతోషం కలిగితే నీకు అట్లా నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఇంద్రియాలన్నీ ఏమైపోతున్నాయంటే ఉచ్ఛోషణం, అంటే అన్నీ ఎండిపోయినాయి. నా ఇంద్రియాల్లో వాటర్ పోయింది. అన్ని సుఖాలు పొందినటువంటి నాకు ఇప్పుడు దుఃఖం వచ్చింది. ఒక దుఃఖం వచ్చిన వాడికి నువ్వు గ్లాసు నీళ్ళు ఇవ్వాలి కదా. ఇప్పుడు నా ఉచ్ఛ్రోషణాన్ని పోగొట్టడానికి ఏ గ్లాసు నీళ్ళు ఇస్తావో ఇవ్వు. ఆ నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చింది అయ్యుండాలి అంటే చెప్తున్నాడు, అది వేదం అనే సముద్రంలో నుంచి. వేదం సముద్రం, సముద్రం అంటే ఉప్పు నీళ్ళు. నాకు ఇప్పుడు నువ్వు ఇవ్వవలసిన నీళ్ళు ఏమిటి? తాగవలసిన నీళ్ళు. ఎందుకంటే నాకు ఉచ్ఛ్రోషణం వచ్చింది, నా ఇంద్రియాలన్నీ ఎండిపోతున్నాయి.
ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వాలి, నువ్వు సముద్రాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి నువ్వు తాగేసేయి అంటే I can't. నేను సముద్రాన్ని తాగలేను, Yeah. తాగితే నా దాహం తీరదు. Correct. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ వేదం అనే సముద్రానికి నువ్వు ఇప్పుడు మేఘమై పైకి తీసుకొచ్చి ఆ నీళ్ళని, అంటే ఒక్క మాటలో ఎంత అర్థం ఇస్తున్నాడో అర్జునుడు ఎట్లా అడుగుతున్నాడో చూడు. Yeah. నువ్వేదో కథ చెప్తే నేను వినను, ఇది నాకు తెలుసు అని నువ్వు చెప్తే నేను వినను. నాకు వేదం ప్రమాణంగా రావాలి, అంటే సముద్రంలో నుంచే రావాలి నీళ్ళు. ఆ నీళ్లు నేను తాగేటట్టుగానే ఉండాలి. అంటే నువ్వు నీళ్లు తీసుకురా, ఆ నీళ్ళని నువ్వు మేఘమవు, మేఘమై సముద్రంలో ఆ ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పును తేకుండా ఒట్టి నీళ్ళని మాత్రం పైకి తీసుకురా. మరి సముద్రం ఇక్కడికి తేలేవు కాబట్టి మేఘంగా నువ్వు ప్రయాణం చేసి నా దగ్గరికి రా, ఇక్కడ వర్షించు, ఇది తాగుతాను నేను కదా. తాగితే ఏమవుతుంది, ఇప్పుడు నా తాపం చల్లారుతుంది. నా తాపం అంతకు తప్ప తీరదు. నువ్వేదో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి నువ్వు దాహం తీరుద్దామంటే ఆ మంచినీళ్ళతో నా దాహం తీరదు. నాకు వేదం నుంచి వచ్చినటువంటి నీళ్ళే కావాలి, అవి పానయోగ్యంగా ఉండాలి, అంటే నేను తాగడానికి వీలుగా ఉండాలి. అది నాకు అటువంటిది లేకపోతే ఈ నా దుఃఖం ఉందే, ఈ శోకం అనుపద్యాత్, ఈ దుఃఖం పోదు. నువ్వు ఊరికే మంచినీళ్ళు ఇచ్చి ఈ దుఃఖం పోగొట్టాలంటే ఈ దుఃఖం పోయేది కాదు. నాకు అంత దుఃఖం ఉంది. ఎందుకంటే ఎవరికైనా కష్టం ఉందనుకో, పర్లేదులే నాయన అట్లా పోతుందిలే, నువ్వు కొంచెంసేపు దిగులు పడవాకు, అట్లాంటి మాటల వల్ల ఇది పోదు. నాకు వచ్చినటువంటి బాధ అడిగాడు, తనకి ఏం కావాలో అడిగాడు, తనకి ఏం ప్రాబ్లమో చెప్పాడు, తనకి ఎటువంటి సొల్యూషన్ కావాలో కూడా చెప్పేశాడు అర్జునుడు. సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడికి, ఏవముక్త హృషీకేశం గుడాకేశ పరంతప నా యోచన ఇది గోవిందముక్తో ఆ తూష్ణీం బభూవ. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళైతే అరవలసినంత అరిచి ఏడుస్తారట. లాస్ట్లో ఏం చేస్తారంటే ఏడుస్తారు. మగవాళ్ళైతే అరవలసినంత అరిచి సైలెంట్గా ఉండిపోతారు. తూష్ణీం బభూవ. ఇప్పుడు అర్జునుడు మగవాడు. భగవద్గీత ఎంత సైకాలజీ స్టడీ చేసిందంటే ఆడవాళ్ళైతే అరవలసినంత అరుస్తారట. అంటే కలహకంఠి అని దానికి పేరు అసలు. అంటే ఎక్కువ ఆడవాళ్లే కొట్లాడతారట. శాస్త్రం ప్రకారం కొట్లాడేది ఆడవాళ్లే ఎక్కువట. మగవాళ్ళు జస్ట్ పని చేస్తారట, వాళ్ళు కొట్లాడరు. కొట్లాడేదే ఆడవాళ్ళుట. కొట్లాడి ఏం చేస్తారంటే బాగా అరిచి అరిచి చివరి అస్త్రం ఏమిటి అంటే వాళ్ళకి ఏడు చేస్తారు. ఇంక ఏం చేయలేక ఏడిచారు అంటారు. అంటే ఏడుపు వచ్చేసింది అంటే అది ఆఖరి స్టేజ్ అని అర్థం చేసుకోమంటున్నాడు సైకాలజీలో. మగవాడు కోపం వచ్చి అరిచి అరిచి చివరికి తూష్ణీం బభువ, ఇంకేం సైలెంట్ అయిపోతాడు. ఇక వాడు ఏం మాట్లాడు. వాడి సైకాలజీ అంటే కృష్ణుడు ఎంత ఆ సైకియాట్రిస్టో చూడు. ఇక్కడ కృష్ణుడు కాదు, వేదవ్యాసుడు. వ్యాస మహర్షి కదా రాస్తున్నాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని. వ్యాసుడు అంటే విష్ణువే వ్యాసుడుగా రాశాడు. తూష్ణీం బభూవ అంటే సైలెంట్గా ఇంకా ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. ఉమ్మును ఉంటారంటారే, ఆ ఉమ్మును ఉన్నాడు అంటే ఎవడైనా అర్థం ఏమిటి అంటే వాడు ఇంకా ఏమీ అనలేక లాస్ట్ స్టేజ్, అదే అని అర్థం. ఇంకేదో కొట్లాట జరిగింది, అనాల్సింది ఏదో అనేశాడు, ఇంకా సైలెంట్గా ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, ఇంకా వాడు ఇంకా మాట్లాడడానికి ఇంకా ఏమి లేదు. అది వాడి స్థితి, అర్జునుడి స్థితి అది. మన స్థితి కూడా అది. ఎందుకంటే ఇటువైపు యుద్ధం ఉంది, యుద్ధభూమి, రణరంగంలో ఉన్నాం మనం. ఇప్పుడు దిక్కుదోచటం లేదు. మంచి రోడ్ అనే వచ్చాం, కానీ ఇది యుద్ధభూమిలో మధ్యలో ఉన్నాం. I have a question. ఏమో చెప్పు.
కఠోపనిషత్ ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు చెప్పారు కదా వై జంక్షన్ లో ఉన్నాము, ఆ ఒక్క దారిలో వెళ్ళి అక్కడి నుంచి ఈ పక్క రాలేము, ద సేమ్ థింగ్ ఈ పక్కం వెళ్ళి అక్కడ ఆ సైడ్ లో వెళ్ళలేము అట్లా చెప్పారు కదా. ఇక్కడ వచ్చేసాము కదా. ట్రయాంగిల్ కాదు కదా, ట్రయాంగిల్ కాదు, వై జంక్షనే ట్రయాంగిల్ కాదు. బట్ మనం ఆల్రెడీ ఇక్కడ ఈ జీవనానికి వచ్చేసాం. సో ఇది ఆల్రెడీ అది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వై జంక్షన్. ఏం చెప్తున్నాడు నీకు, నువ్వు వై జంక్షన్ లో ఉన్నావు అని చెప్తున్నాడు అంటే ఏం చేశాడు, నిన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఓ మళ్ళీ రివర్స్. ఓకే అంతే కదా. ఓకే ఓకే గాటి గాటి. నువ్వు వై జంక్షన్ లో ఉన్నావు, నీ ప్లేస్ ఇది అని చెప్తున్నాడు. ఇప్పుడు హోటల్లో వెళ్తావు, ఒక హోటల్కి వెళ్తావు, ఇట్లా రాజబాట ఉందనుకున్నాను. ఎవ్రీవేర్ యు హ్యావ్ ఎ వై. లెట్స్ సంబడి, నేను ఇలా అనుకుంటున్నాను, ఒకళ్ళు చనిపోయారు అనుకున్నాను, శ్మశాన వైరాగ్యం. అక్కడ కూడా నీకు ఒక వర్చువల్ వై ఉంది. ఇమీడియట్ గా నువ్వు జ్ఞాన మార్గంలో ట్రావెల్ చేయొచ్చు. గురువు దొరికాడంటే దెర్ ఇస్ అ వై. అంటే ఇప్పుడు నీకు చెప్పడం ఉద్దేశం ఏంటంటే వైలో ఉన్నావు అని చెప్తే నీకు నువ్వు ఉన్న ప్లేస్ చెప్తున్నాడంటే నువ్వు ఆల్రెడీ ట్రావెల్ చేసినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అనుకో. అది ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళడానికి వీలవుతుంది. ఎవ్రీవేర్ వై ఉందంటే ఎక్కడైనా వాడు వై సంపాదించుకోవచ్చు కదా. అట్లా అని కాదు, వై ఇస్ యువర్ ఫైనల్ డెస్టినేషన్. నువ్వు 15 ఏళ్ల పిల్లప్పుడు నీకు వై తెలియలేదు అనుకున్నావు. నేను అనుకుంటున్నాను యూ కెన్ స్టాప్ ఇట్ ఇఫ్ అన్వయించుకోవడం. గురువు లేదు ఇంకా స్టాప్ గురువు గారు దొరికారు అనుకున్నాను. ఇన్ మై కేస్ నేను ఏజ్ 10 లోనే నాకు ఏదో మార్గం ఉందని తెలుసు. బట్ వైని యూటిలైజ్ చేసుకోకుండా స్టిల్ ఇలానే వెళ్తున్నాను. I came to 25, 35, 42 today. All the time why ఉంది. వై పెట్టుకుంటేనే ఇది వెళ్ళిపోతుంది. లక్కీ ఐ బీన్ లక్కీ ఇప్పటిదాకా. ఈ దీంట్లో డెడ్ అండ్ లోయర్ రాలేదు. సో వై రాలేదు కదా, ఇనేవే రాలేదు నీకే తెలుసు. వెనక్కి వెళ్ళి మళ్ళీ వై జంక్షన్ దగ్గర నుండి మళ్ళీ మొదలు పెట్టచ్చు. అంటే వెనక్కి వెళ్ళడం లేదు అంటే నేను ఫిజికల్ గా వెళ్ళమని అదే అంటున్నా. వర్చువల్ వై ఎవ్రీవేర్. ఒక రోజులో కూడా వై ఉంది. అంటే నువ్వు ఏ రోజైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి స్టార్ట్ అవ్వచ్చు. లోయలో పడే ముందు, లోయలో ఇంకా లోయలో పడ్డాక మనకు వస్తావో రావో తెలియదు. ఇంకా లోయలో పడ్డాక ఇంకేం లేదు. లోయలో పడ్డాము అంటే 46 year old ఒకటి చనిపోయాడు. వాడు లోయలో అప్పుడు పడిపోయాడు. అప్పుడే లోయ. ఈ రోజు 42 లో ఇంకా లోయ రాలేదు. వై ఎగ్జిస్ట్ టుడే ఆల్సో. లోయ అంటే డెత్, లోయ అంటే వ్యాలీ, వ్యాలీ. ఫర్ హ్యూమన్ బీయింగ్ అకార్డింగ్ టు ద ఎగ్జాంపుల్, లోయలో పడిపోతాడు అంటే వాడికి డెత్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ ఇంకొక జన్మకి వెళ్తారు. ఇట్లా ఊహించుకుంటున్నాను. 0 year old, 5, 10, 100 year old అనుకున్నాం. ఇట్లా ఉన్నాం మనము. ఈ రాజబాట ఇలా వెళ్తోంది అంటే ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది, ఇలా వెళ్తుంది. ఈ వై కూడా ఇక్కడ నుంచి వస్తుంది. ఈ ప్రహ్లాదుడికి ఇక్కడ నుంచే వచ్చింది వై. ఇక్కడ రామదేవుడికి కడుపులోనే వచ్చేసింది. 32 ఏళ్ల శంకరాచార్యుడికి చిన్నప్పటి నుంచే ఉంది వై. సో నీకు ఇఫ్ వీఆర్ వర్టికల్ యాక్సిస్, దీస్ ఆర్ ఆల్ దిస్ వే. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ వై. సో అట్లా అనుకుంటున్నాను. సో వై ఎగ్జిస్ట్. కానీ నిన్ను ఈ వైకి ఇక్కడికే రమ్మంటున్నాడు. నీకు ముందు దారులు 2 ఉండేటప్పుడు నీకు ఇక్కడి నుంచి ఇంకో దారి ఉంది, ఇక్కడి నుంచి ఇంకో దారి ఉంది అని చెప్పాలి. నీకు ఇక్కడ కూడా వై వస్తుంది, ఇక్కడ కూడా వై వస్తుంది అంటే ఇక్కడ కూడా వెళ్ళి దాన్ని కలుసుకోవచ్చు, ఎగ్జిట్లు ఉన్నాయేమో అనుకుంటాడు కదా. నేను లీనియర్ చెప్పట్లేదు, లీనియర్ ఈక్వేషన్ లో చెప్పట్లేదు. అది ఇదే డాట్ మొదటి నుంచి చివరి వరకు ఒకటే డాట్, ఒకటే వై, ఒకటే అది. లెట్స్ సే ఇమాజిన్ లైక్ దిస్. ఏజ్ అయిపోయింది అంటే ఇట్లా వెళ్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. 100 year old ఇంకా ఇక్కడ పడిపోతున్నాడు లోయలో. లోయ ఇట్లా అనుకో, అక్కడ ఇట్లా వెళ్ళటలే, వాడు ఇట్లానే వెళ్తున్నాడు. ఇక్కడ లోయ ఉంది, ఇక్కడ పడిపోతాడు. ఇంటికి వెళ్తే మొత్తం తప్పారు అనుకోండి, వాడు తప్పిపోతే మనం చెప్తాం కదా, ఆ రామాలయం దగ్గర నేను వచ్చాను అక్కడికి. అలాగేదంటే మనం తిరిగి తప్పిపోయినా సరే తిరిగి మళ్ళీ ఇక్కడికే రమ్మంటే పాపం ఇంకా ఛాన్స్ ఉంది. నువ్వు ఇక్కడికే రమ్మంటావు, ఎందుకంటే నువ్వు ఇంకా పడిపోలేదు కదా లోయలో. నీకు పడిపోయే వరకు నీకు అదే అంటే నీ పేరెంట్స్ అంతా పడిపోయినారు కదా. అంటే వాళ్ళు నీకు కనపట్టలేదంటే వాళ్ళు కూడా పడిపోయారు కాదమ్మా. ఆ దారిలో వెళుతున్నారని చెప్తున్నాడు నీకు. ఆ దారిలో మీ అమ్మ నాన్న వెళ్ళారు, మీ నాయనమ్మ తాత వెళ్ళారు, అట్లా వెళ్ళారు కదా. వాళ్ళు పడలేదు అనుకోవడానికి ఇప్పుడు వాళ్ళు నీకు కనపడలేదు కాబట్టి అదే లేరని నువ్వు చెప్తున్నావు కదా. వాళ్ళు ఆల్రెడీ పడిపోయినారు. ఇదే రోడ్లో ఉండి వాళ్ళు పడ్డారని నీకే తెలుసు. పడబోతున్నామని కూడా తెలుసు. ట్రయాంగిల్ జంక్షన్ లేదు కానీ ట్రయాంగిల్ లేదు,
తిరిగి వచ్చే అంటే మీరు లోయలో పడక ముందు తిరిగి వై జంక్షన్ కి నీకు వస్తే మళ్ళీ ఈ స్పాట్ వస్తే మాత్రం నీకు ఆపర్చునిటీ ఉంది, రావడానికి కూడా ఆపర్చునిటీ, రావడానికి ఆపర్చునిటీ ఉంది. నీకు రియలైజ్ అయితే రియలైజ్ అయితే నాకు ఇదే బాగుంది అని నువ్వు పోతూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు నీకు అది తప్పదు. అంటే వై జంక్షన్ ఉంది అని తెలిసి రియలైజ్ అయ్యి కూడా ఇందులో వెళ్తే మళ్ళీ తిరిగి రావచ్చు. ఆ లోయలో పడతాడు. నువ్వు పడలేదు అనుకోవడానికి చెప్తున్నాడు. ఏమో జ్ఞాన నేత్రం లాగా తెరుచుకొని ఆలోచిస్తే వై నీకు కనపడుతుందేమో. వై ఇస్ ఆల్వేస్ దేర్, యు ఆర్ నాట్ యూటిలైజింగ్ అది. ఎందుకంటే ఈ పడతారు అనేది కూడా నీకు డెఫినెట్ గా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఎవడైనా రీచ్ అయినాడో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఎవడైనా మరి మోక్ష సౌధానికి నువ్వు ఇంకా రీచ్ అవ్వలేదు కదా, ఈ దారిలో వెళితే ఇది శ్రేయ మార్గం, ఇక్కడ రీచ్ అవుతాడు అని చెప్తున్నాడు. ఈ మార్గంలో లోయలో పడతాడు అని వాడు చెప్పిన మాట కాదు, నీకు తెలుస్తోంది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే నీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా పడిపోయినారు, నీతో పాటు ఉన్న వాళ్ళు. నిన్న రవీందర్ రెడ్డి ఏడి ఇవాళ లోయలో పడిపోయినాడు. కరెక్ట్. వాడు కూడా నీతో ప్రయాణం చేశాడు. వాడికి ఒక కారు ఉంది, ఇది ఒక కారు. ఈ కారు పెట్టి నువ్వు వెళుతున్నావు. ఎప్పుడైనా పడవచ్చు, ఎప్పుడైనా రావచ్చు లోయ. లోయ వస్తుంది. 100 years తర్వాత లోయ కాదు, ఎవరికి ఎక్కడ ఉంటే అదే లోయ. అది పడిపోతావు, అది చెప్తున్నాడు. అందుకని తన బాధ చెప్పేశాడు. నా యోచన, నేను ఇక యుద్ధం చెయ్యనని చెప్పేశాడు. యుద్ధం మాత్రం నేను చెయ్యను, నువ్వు నన్ను యుద్ధం చెయ్యి పర్వాలేదు వెళ్ళు అని మాత్రం నాకు చెప్పవా. నా దుఃఖం పోగొట్టు, రీజనబుల్గా పోగొట్టు, శాస్త్రం ప్రమాణంతో పోగొట్టు, శాస్త్రం కాదు వేదం ప్రమాణంతో నన్ను ఆర్డర్ చేసి పోగొట్టు, నన్ను కన్విన్స్ చేసి నాకు చెప్పు. ఊరికే చెప్పకుండా నేను కన్విన్స్ అయ్యాను అట్లా నాకు చెప్పమన్నాడు. తమువాచ హృషీకేశ, ఆ మాట విన్నాడు అర్జునుడు. హృషీకేశ అని ఎందుకంటారంటే కృష్ణుణ్ణి ఇంద్రియాలను జయించినవాడు. హృషీకం అంటే ఇంద్రియం. వాడి జ్ఞానేంద్రియాలు, వాడి కర్మేంద్రియాలు వాడి చేతిలో ఉంటాయి. మనందరం కూడా హృషీకేశులమే. అయితే మనం మహాగణపతి అని మనకు పేరు, మనం గణపతులం. గణపతి అంటే ఏమిటి? గణం అంటే సమూహం, కలెక్టివ్. ఆ గణానికి అధిపతిని నేను. నా గణం ఏమిటి అంటే నా దగ్గర గణాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు. ఇవన్నీ నేను, వీటికి రాజు నేనే అధిపతిని. అందుకని గణపతి నేను కదా. ఆ గణపతిని, ఈ గణపతి ఎట్లా తయారైనాడు అంటే మహాగణేశ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. మనకు అమ్మవారు ఏదో ఒంటికి నలుగు పూసుకుంది, ఆ నలుగు పిండితో ఓ బొమ్మను చేసింది, ఆ బొమ్మ గణపతి అయినాడు కథ చెప్తారు కదా. అది పురాణం చెప్పే కథ. అర్జునుడు ఇక్కడ పురాణం నాకు చెప్పొద్దు అన్నాడు, నాకు వేదం చెప్పే కథ చెప్పన్నాడు. వేదం చెప్పింది కథ కాదు. కథ అంటే కల్పించింది, గాథ అంటే యథార్థమైంది కదా. నాకు పురాణం కథ చెప్పొద్దు అన్నాడు. అందుకని పార్వతీదేవి నలుగు పిండితో బొమ్మను చేసింది, ఆ బొమ్మకు ప్రాణం పోసింది, ఆ బొమ్మ గణపతి అయింది అని చెప్పొద్దు నాకు. ఎందుకంటే నలుగు పిండితో బొమ్మను చేయరు. నలుగు పిండి పెడితే ఎంత పిండి వస్తుంది? ఇంత పిండి వస్తుంది. ఆ పిండి పెట్టి బొమ్మను చేస్తే ఆ బొమ్మ మనిషిలాగా ఎట్లా అవుతుంది? కామేశ్వర ముఖాలోక, లలితా సహస్రనామంలో నామం. కల్పిత శ్రీ గణేశ్వర, అమ్మవారు కామేశ్వరుణ్ణి చూస్తూ, కామేశ్వరుడు అంటే శివుడు, ఈమె కామేశ్వరి కదా. ఆయన కామేశ్వరుడు, ఈమె కామేశ్వరి. కామ అంటే కోరికలు, కోరికలకు అధిపతి ఆవుడు, కోరికలకు అధిపతురాలు ఈవిడే. కామేశ్వర ముఖ ఆలోక, ఆయన ముఖాన్ని చూస్తూ